రెహోబోతులో విబిఎస్ చాలా ఘనంగా, చాలా క్రమంగా, మరి దేవుని మహిమార్థంగా ఎంతగానో గత సంవత్సరాలుగా దేవుని పరిచర్య జరుగుతూ వచ్చింది. దాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తున్నాం. 2018 సంవత్సరం ఇక్కడ విబిఎస్ జరుగుతుంది. మొదటి 5 రోజులు మేము రాలేకపోయినాం. ఎందుకంటే శాంసన్ గారికి కొంచెం హెల్త్ బాగలేక వెల్లూరు సిఎంసికి మేము వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నాం, 5 రోజులు రాలేదు. కానీ మేము ఎందుకైనా మంచిదని హాస్పిటల్కి, అంటే బయట హోటల్లో ఉంటాం కనుక కీబోర్డు తీసుకొని వెళ్ళినాం. అక్కడికి తీసుకొని వెళ్ళి చక్కగా ఏదన్నా పాట విబిఎస్ కొరకు రాయాలి అని మేము ఆలోచించినాము, ఎంతగానో ప్రార్థించినాము. ప్రభు చక్కని పాట అప్పుడు మాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఏంటిది ఆ పాట? మళ్ళీ వచ్చింది విబిఎస్ కాదు, విబిఎస్ వచ్చింది ఏహేహే. ఆ పాట ప్రభు మాకు ఇచ్చినాడు. మేము అది కట్టేటప్పుడు వ్యక్తిగతంగా ఏమని ప్రార్థన చేసినామంటే, ప్రభువా, రెహోబోతు కొరకు కడుతున్న పాట, విబిఎస్ కొరకు కడుతున్న పాట సహవాసం అంతా పాడుకోవాలా. ఎక్కడ విబిఎస్ జరిగినా ఈ పాట పాడుకోవాలా. అలాగున మాటలు మాకు దయచేయి, అలాగున రాగము మాకు దయచేయని ప్రార్థన చేసినాం. ఉదయాన్నే మరి చెకప్కు వెళ్ళడము, రావడము, కూర్చొని పాట రాయడము, ట్యూనింగ్ చేయడం. ఆ రోజు మేము కూడా ఆరంభ దినాల ఈ పాటలు కట్టేటప్పుడు మేము ఏదేదో రాసినాం. అప్పుడు శాంసన్ గారు మాతో అన్నారు, అక్కడ ఉండేది ఎవరు? చిన్నపిల్లలు, వాళ్ళకు అర్థమయ్యే భాషలో, సామాన్యమైన భాషలో పాటను రాయాలా. అందుకని ఆ వచనాల్లో ఉంటాయి, చిన్న బిడ్డను ఎత్తుకొని దేవుడు వారిని ఆశీర్వదించి పంపెను. చాలా బాగా జరిగింది ఆ సంవత్సరం. 2019కి వచ్చేసరికి ఇంకా మాకేమని ప్రెషర్ అంటే, మాకేమని చెప్పారంటే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా పాట బాగుండాలా అని చెప్పినారు అనేక మందిని. ఎప్పుడైనా మేము పాట కట్టేటప్పుడు ఏం చేస్తామంటే, వాక్యము బాగా తెలిసిన వ్యక్తిని కూర్చోబెట్టుకుంటాం, ఒక 2 దైవ సేవకులను కూర్చోబెట్టుకుంటాం. రెండవది, మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఒక 2 కూర్చోబెట్టుకుంటాం. అసలు ఏమి రానోని కూడా 2 కూర్చోబెట్టుకుంటాం. దేవునికి వాక్యానికి సంబంధించిన మాటలు వీళ్ళిస్తారు, కట్టిన రాగము మాటలు సరైనదా లేదా అనేది మ్యూజిక్ వచ్చిన వాళ్ళు చెప్తారు. వీళ్ళిద్దరికి అర్థమైతే సరిపోదు, రానోడికి కూడా అర్థం కావాలి. కాబట్టి ఈ 3 కూర్చోబెట్టుకొని ఈ పాట 2019లో రాసినాం. అప్పుడు రాసిన పాటే మళ్ళీ వచ్చింది విబిఎస్. ఆ పాట మొన్నటి దినమున యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ప్రతి విబిఎస్లో దాదాపు ప్రతి చోట మన సహవాసమే కాదు, హెబ్రోన్ సహవాసమే కాదు, బయట వాళ్ళు కూడా పాడుతూ వచ్చినారు. దాని అంతటికి మేము అలాగ కట్టినామంటే అది మా ఘనత కాదు, మీ అందరి ప్రార్థనలు, మీ అందరి సహకారము, మీ అందరి యొక్క ప్రోత్సాహం. అనేకమైన పాటలు గత రోజులుగా కడుతూ వచ్చినాం. కానీ ఈ 2 పాటలు విబిఎస్ వచ్చింది హే 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 సంతోషం ఇచ్చింది. ఇదొక పాట, మళ్ళీ వచ్చిందనే పాట దేవుడు సహవాసం అంతటిలో అనేకమైన చోట్ల తీసుకెళ్ళినాడు. దాన్ని బట్టి ప్రభువును మహిమపరుస్తున్నాడు.